బౌద్ధ సన్యాసి బోధన విజయవంతమైన 15 అలవాట్లు. ఒకసారి ఒక బాధపడుతున్న వ్యక్తి ఒక బౌద్ధ సన్యాసి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, గురువుగారు, నా అలవాట్ల వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా చెయ్యాలనుకుంటాను కాని ఏమీ చేయలేను. విజయ శిఖరాలను అందుకోవాలనుకుంటాను, కాని నా అలవాట్లు అడ్డుపడుతున్నాయి. నిజం చెప్పాలంటే విజయానికి ఏ గుణాలు అవసరమో కూడా నాకు తెలియదు. అందుకే మీ వద్దకు వచ్చాను. దయచేసి నన్ను మార్గనిర్దేశం చేయండి. బౌద్ధ సన్యాసి ఇలా అన్నారు, చెడు అలవాట్లు మనల్ని బలవంతం చేసినట్లే మంచి అలవాట్లను పెంచుకుంటే అవి కూడా మనల్ని బలవంతం చేస్తాయి. మంచి అలవాట్లు జీవితంలో చాలా సాధించడానికి సహాయపడతాయి. నీవు కోరుకున్న విజయం సాధించేందుకు, నీ జీవితంలో కావాల్సినవన్నీ పొందేందుకు నేను నీకు 15 విజయవంతమైన అలవాట్ల గురించి చెప్తాను. ఈ అలవాట్లను నీ మనసులో ఉంచుకో. క్రమంగా నీ జీవితంలో అమలు చెయ్యడం ప్రారంభించు. ఈ అలవాట్లు నిన్ను విజయవంతం చెయ్యడమే కాక అందరూ నేను కూడా ఇలాంటి వ్యక్తిని కావాలి అని అనేలా చేస్తాయి. 15 విజయవంతమైన అలవాట్లు. తెల్లవారుజామున లేవడం. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అలవాటు ఏదైనా ఉంటే అది తెల్లవారుజామున లేవడం, సోమరితనాన్ని వదిలేయడం. రోజు ప్రారంభంలో లేచి నీ పనులు మొదలుపెడితే ఆ రోజు ఎదురయ్యే ఏ సవాలునైనా జయించగలవు. ఉదయం ఎప్పుడు లేస్తావో నీ ఇచ్ఛాశక్తి, నీ లక్ష్యాలు నీకు ఎంతు ముఖ్యమో అది చూపిస్తుంది. రోజూ 5 నిమిషాలు ముందుగా లేవడం ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజుల్లో తెల్లవారుజామున లేవడం అలవాటవుతుంది. కొత్తగా నేర్చుకోవడం. విజయవంతమైన వ్యక్తులందరిలో ఉండే అద్భుతమైన అలవాటు ఏదైనా ఉంటే అది ఎల్లప్పుడూ కొత్తగా నేర్చుకోవడం. నీ పని గురించి ఎక్కువ తెలుసుకో. జీవితంలో నేర్చుకున్నది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది. నీ కలలతో సంబంధమైన ప్రతీ విషయం తెలుసుకో. అది ఒక్క లైనైనా సరే నేర్చుకో. ప్రపంచంలో జ్ఞానానికి కొదవలేదు. నీ రంగంలో విజయం సాధించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండు. తక్కువ మాట్లాడి ఎక్కువ వినడం. మనకు 2 చెవులు, 1 నోరు ఉన్నాయి అంటే ఎక్కువ వినాలి, సగం మాట్లాడాలి. వినేవారు ఎప్పుడూ నష్టపోరు. వారికి ఎప్పుడూ కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. తక్కువ మాట్లాడటం అంటే శక్తిని వృధా చేయకపోవడం. ఎవరితోనూ అనవసరంగా వాదించకు. తక్కువ మాట్లాడేవారు లోతుగా ఆలోచించే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇది నీ అంతర్గత ఆలోచనలను బలోపేతం చేస్తుంది, ఏ విజయాన్నైనా సాధించగలదు. అంగీకరించడం, నిరాకరించడం నేర్చుకోవడం. మనం ఇతరుల మాటలకు ఎప్పుడూ అవును అనే కటకటాలు కాదు. నీవొక వ్యక్తివి. నీ కలలు, సూత్రాలు భిన్నంగా ఉంటాయి. నీ గమ్యం భిన్నమైతే నీ మార్గం కూడా భిన్నంగా ఉంటుంది. ఏదైనా నీకు నచ్చకపోతే లేదు అని చెప్పు. ఇతరులకు పనిచేసే పద్ధతి నీకు పనిచేయకపోవచ్చు. ఇతరుల మార్గాన్ని అనుసరిస్తే నీవు సాధారణంగా మిగిలిపోతావు. నీ లక్ష్యానికి సరైనది కానిదానికి లేదు అని చెప్పడం నేర్చుకో. ఇది నిన్ను ఇతరుల కళ్లల్లో చెడ్డవానిగా చేయవచ్చు, కాని నీ సొంత కళ్లల్లో నీవు ఎప్పుడూ చెడ్డవానివి కావు. సరైన రిస్కులు తీసుకోవడం. జీవితంలో అతిపెద్ద రిస్కు ఏదైనా ఉంటే అది ఎలాంటి రిస్కు తీసుకోకపోవడం. సరైన విషయాల కోసం రిస్కు తీసుకోవడానికి భయపడకు. ఇతరులు ఏమనుకుంటారో అనే భయాన్ని వదిలేయ్. జీవితంలో రొట్టి, బట్ట, ఇల్లు సరిపోతాయి. అవి సంపాదించడం కష్టం కాదు. కాని నీ లక్ష్యం కేవలం సురక్షితంగా చావుకు చేరుకోవడం కాదు. ఒక యోధునిలా సవాళ్లను ఎదుర్కొని విజేతగా నిలవడం. నిన్ను నీవు అర్థం చేసుకోవడం. నీతో నీవు ఎంత సమయం గడుపుతావు? నీ గత తప్పుల నుండి ఏమి నేర్చుకున్నావు? నీ ప్రస్తుతాన్ని మెరుగుపరచడానికి ఏమి చేస్తున్నావు? ప్రతిరోజూ 10 నిమిషాలు నీకోసం కేటాయించు. ఆ సమయంలో ఎవరూ, ఏ పుస్తకం, ఏ పని ఉండకూడదు. కేవలం నీవు, నీ ఆలోచనలు. నీ అవసరాలు, సవాళ్లు ఏమిటో తెలుసుకో. నిన్ను నీవు అర్థం చేసుకోవడం ద్వారా నీ లక్ష్యాల వైపు స్పష్టంగా అడుగులు వేయగలవు. నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే పని మొదలుపెట్టడం. నీవు ఇప్పటివరకు ఎన్ని పనులను వాయిదా వేశావు? ఎన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉన్నది, కానీ తీసుకోలేదు? నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. నిర్ణయం తీసుకోకపోవడం కంటే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే పని మొదలుపెట్టు. విజయవంతమైన వ్యక్తులు తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకుని వెంటనే అమలు చేస్తారు. సమయాన్ని తెలివిగా ఉపయోగించడం.
సమయం ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. అది ఎప్పుడూ ఒకే వేగంతో నడుస్తుంది. సమయంతో పాటు నడవడం నేర్చుకో. నీకు ఈ రోజు ముఖ్యమైన పనులను చేస్తూ ముందుకు సాగు. సమయం వెనక్కి లాగితే ఎంత పరిగెత్తినా నీవు దానిని అందుకోలేవు. నీ సమయాన్ని వృధా చేయకు. నీ లక్ష్యాల కోసం ఉపయోగించు. అనవసర ఇబ్బందులను పట్టించుకోకపోవడం. మనకు సమయం, శక్తి పరిమితం. అనవసర విషయాలపై ఖర్చు చేస్తే మన లక్ష్యంపై దృష్టి పెట్టలేము. ఇతరులు చేయగల పనులను వారికి అప్పగించు. నీ శక్తి, సమయాన్ని నీ ముఖ్యమైన పనుల కోసం ఉపయోగించు. నెగటివ్ వ్యక్తులను దూరం పెట్టడం. నెగటివ్ వ్యక్తులు మన శక్తిని హరించి మన ఆలోచనలను ప్రతికూలంగా మారుస్తారు. అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండు. నీవు నీ చుట్టూ ఉన్న 5 సగటును సానుకూల వ్యక్తులతో గడపడం వల్ల నీ ఆలోచనలు, అలవాట్లు మెరుగవుతాయి. మంచి ఆలోచనలను వ్రాయడం. మన మనసు ప్రతిరోజూ కొత్త ఆలోచనలను తెస్తుంది. వాటిని వ్రాయకపోతే మర్చిపోతాం. నీ ప్రణాళికలు, లక్ష్యాలు మార్చుకోవాలనుకునే అలవాట్లను వ్రాయి. ఇది నీ మనసును కొత్త ఆలోచనల కోసం స్వేచ్ఛగా ఉంచుతుంది. ఆరోగ్యంగా ఉండడం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించు. తక్కువ తినడం, బాగా జీర్ణించుకోవడం, ఉదయం ప్రాణాయామం, వ్యాయామం, ధ్యానం చెయ్యడం వల్ల నీవు ఆరోగ్యంగా, అందంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటావు. ఆరోగ్యకరమైన శరీరం, మనసు నీ లక్ష్యాలని సాధించడంలో సహాయపడతాయి. సంతోషంగా ఉండడం, నవ్వుతూ ఉండడం. ఎవరూ ఏడుస్తున్న వ్యక్తితో సమయం గడపడానికి ఇష్టపడరు. నవ్వుతూ ఉండు, సానుకూలంగా ఆలోచించు. నీ చిరునవ్వు ఇతరుల బాధను మరిచిపోయేలా చెయ్యవచ్చు. నీవు అదృష్టవంతుడివి. నీ జీవితంలో లోటు లేదని భావించు. సంపాదన కంటే తక్కువ ఖర్చు చేయడం. భవిష్యత్తు కష్టాల కోసం డబ్బు ఆదా చెయ్యి. చాలామంది షో ఆఫ్ కోసం సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేసి దరిద్రంలో జీవిస్తారు. సరైన మార్గంలో సంపాదనను పెంచు, తక్కువ ఖర్చు చెయ్యి. మంచి బాధ్యతాయుత వ్యక్తిగా ఉండడం. ఇతరులకు సహాయం చేయడం, బాధలు తగ్గించడం, పేదలకు అన్నం పెట్టడం వంటివి చెయ్యి. విజయవంతమైన వ్యక్తి అంటే తనకు, సమాజానికి, దేశానికి మంచి చేసేవాడు. మంచి పనులు చేసి సమాజంలో ఆదర్శంగా నిలువు. బౌద్ధ సన్యాసి ఇలా ముగించారు. ఈ 15 అలవాట్లను అవలంబిస్తే నీవు విజయవంతమైన జీవితాన్ని గడపడమే కాక ఇతరులకు ఆదర్శంగా నిలుస్తావు. ఆ వ్యక్తి తన ప్రశ్నలకు సమాధానం పొంది సన్యాసికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు.